అయితే అమ్మ ఇక ముఖ్యంగా ఇక్కడ తూర్పు ఉత్తర దిక్కు కూర్చొని భోజనం చేయాలని చెప్పారు. అయితే అన్నం తిన్న తర్వాత మనం తిన్న కంచంలో చేయి కడగొద్దు అని అంటారు, ఎందుకంటారు? అయితే మళ్ళీ ఇప్పుడు అన్నం మనకు అలవాటు అయిపోయింది, చాలామందికి అన్నం తినగానే కంచంలో చేయి కడిగేస్తూ ఉంటాం. అయితే అన్నము అంటే ఎవరు? సాక్షాత్ అన్నపూర్ణాదేవి. మనం తినే ప్రతి మెత్తుకు అమ్మవారి దయే కదా. సో అన్నపూర్ణాదేవిని మనం సాక్షాత్ అమ్మవారినే మనం ఆరాధించి ఆ భోజనం మనకి ఆవిడ కలిగిస్తున్నారు కాబట్టి భోజనాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. ఓకే, ఆ ప్రసాదంగా పాత కాలంలో ఏం చేసేవాళ్ళంటే అన్నం వండగానే అన్నంలో కాస్త అట్లా వెన్న కానీ కాస్త నెయ్యి కానీ వేసి భగవంతుడికి ఫస్ట్ అర్పణ ఇచ్చేవాళ్ళు అనమాట. కాస్త లేదా అగ్నిదేవుడికి కొన్ని మెతుకులు తీసి స్టవ్ దగ్గర, ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ పాత వాళ్ళు చూస్తే కాస్త అన్నం తీసి అక్కడ భగవంతుడికి నివేదనగా పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఆ భోజనాన్ని వడ్డించేవాళ్ళు. అలా వడ్డించినప్పుడు చాలామందికి ఏంటంటే కంచంలో చాలా అంటే మనము మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే భోజనం పెట్టేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ భోజనము సాక్షాత్ అమ్మ స్వరూపం అని చెప్పి వాళ్ళకి అన్నం పెట్టడము. అన్నం పెట్టిన తర్వాత మనం అంటే ఎంగిలే కదా, మనం ఎంగిల్ని అమ్మవారి దగ్గర ఎంగిల్ చేతితో అమ్మవారిని పూజించడం అలా చేయకూడదు. కాబట్టి ఆ కంచాన్ని ఆ భోజనాన్ని మనం సాక్షాత్ అన్నపూర్ణాదేవి మనకిచ్చిన ప్రసాదంగా భావిస్తాం. కాబట్టి ఎంగిలి చేతిని ఎప్పుడూ కంచంలో కడగకూడదు. అయితే మామూలుగా మీరు అక్కడి నుంచి లేచి వెళ్ళి బయట కడుక్కోవడము చాలా శ్రేష్టం అన్నమాట.